ఇంటికి వస్తున్నాను నా భర్త అరుడుతున్నాడు. ఇప్పుడే నా భర్త గడ్డంపై పచ్చిపాలతో పానంబులు కడగాలి. ఎందుకు మొగళ్ళకు దేవుని పూజ చేస్తే మోక్షం, చేసుకున్న మొగని పూజ చేస్తేనే మోక్షం. అడవిళ్ళకైనా మొగడున్నంత సేపే సంగముల విలువ, మొగడున్నంత సేపే గౌరవము, మొగడున్నంత సేపే సుఖము, మొగడున్నంత సేపే కష్టము. మొగడున్న ఆడవిళ్ళింటికి రోజు 10 మంది మొగళ్ళు రాని పోని జైలు పెట్టి చూపరు. మొగలు లేని ఆడవిళ్ళింటికి ఒక్క మొగోడు వచ్చిపోని పక్క పొట్టిళ్ళ కుసకుసలు మొదలైతే. అందుకే ఈ ఆడవిళ్ళై పుడితే తల్లిని వాయచ్చు, తల్లిని వాయచ్చు, అన్నదమ్ముల వాయచ్చు, అక్క చెల్లెళ్ళను వాయచ్చు. చేసుకున్న మగడు ఓతరా తల్లికి అది మొదలు అయినట్టేనాట. మొగడు పోత మొదలు అయినట్టే, భర్త పోతే భాగ్యం పోయినట్టే, పురుషుడు పోతే పుణ్యము అయినట్టే. అందుకోసమాని ఆడవిల్లై పుడితే అందరినీ వస్తలేదు మొగన్ని వాయదాట అని చెంపుతో నీళ్లు క్షేత్రం ఎవరిని పట్టుకొని అత్తరు బుక్క గులాలు జాలి అమ్మాయి సుగంధ పరముల దర్యాలు పట్టుకొని మా భర్త పాద సేవ ఎక్కడ ఎట్లా అమరికత్తుంది గాజల్ని నిర్మలో కలియేడు మేడ లోపల కాదురా. కన్న తల్లి నిర్మల దేవి నా భర్త వస్తున్నాడా పుణ్యవాది పురుషుడు పూసల్ల తారం మెడలోన బతుక మేలియ బంగారం అంటారు. భర్త మేలు భాగ్యం మేలు, పురుషుడు మేలు భాగ్యం మేలు. భర్త సేవ చేస్తే భాగ్యవతి కావాలి, అత్తమామ సేవ చేస్తే అది రాని కావన్నం అంటారు. ఇంటివాడు భర్త అని ఎగిరియరాలు, ముసలోడు భర్త అని మూతి కొట్టును రాదు, కుంటోడు భర్త అని కొనిపియరాదు. భర్తను కాదన్నాడు ఈ బండల్లో బండ అయిపోతుంది, కుండు గోపురాలలో పేటగాడ గుడ్లకు అయిపోతుంది ఆట. ఇక నా భర్త కన్నా ఎక్కువ నాకేమున్నది, నాకన్నా ఎక్కువ నా భర్తకి ఎక్కువేమున్నా అని ఒక చేత నీళ్ళు ఒక చేత నివల్ల పట్టుకొని భర్త పాద పూజ కొరకు బయలుపోతున్నది కన్న తల్లి నిర్మల దేవి. వస్తున్నా అల్లల్లాడే రెడీ జమేదారి కోయిలా, ఓ అల్లడే రెడీ జమేదారి కోయిలా, అల్లల్లాడే రెడీ జమేదారి కోయిలా, అల్లల్లాడే రెడీ జమేదారి కోయిలా, అల్లల్లాడే రెడీ జమేదారి కోయిలా.
పెట్టి పట్టుకుంటే టేబుల్ అచ్చిరాగానే పచ్చిపాలతో పాదములు గడుపుకున్నావు సభికులు చూడంగా సంబరం అనిపించి ఈ మాసిన పన్నుల ముంగట అయ్యో ఆగనే ఇక్కడెక్కడ కొడుతాను దీన్ని మల్కపురం అనేవాడు పుష్ప ఊరు బిడ్డ నేను ఆయన మల్కపురం ముంగట మస్తు సంబరం అనిపించింది ఈ రమేష్ ముంగటను రండి పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఇక వడ్డపల్లి రమేశంలో ఒంటరిగా నిలుస్తుందడు అందుకే అంటారు లగ్గమైన ఆడవిళ్ళకు బగ్గ గుర్తు పెట్టుకోవాలి నేను చెప్తుంది లెక్క కాదు అలుగు ముఖం ఉండద్దు ముఖం ఉండద్దు మార్చి ముఖం ఉండద్దు ఎందుకు అలుగు ముఖం ఉన్నింట్లో అష్ట దరిద్రం ఉంటది రేసు ముఖం ఉన్నింట్లో ఎప్పటికి లల్లులు ఫైటింగ్ అయితే పొయ్యిలు పోసుకొని మంట పెట్టుకుంటుంది మార్పు ముఖం ఇనుప గజ్జల తల్లి ఇనుప గజ్జల తల్లి అంటే ఎవరు జ్యేష్ఠదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మబ్బుల శుక్రవారం నాడు మల్కపురం కాడ తిరుగుతారు లక్ష్మీదేవి ఎవరింటికి పోతారు ఎవరింటి ముంగట ఏ తల్లి ముసుముసు మబ్బులు లేసి ఇల్లు గడుపుకొని వాకికి సాను తల్లి సిరిమల్ల ముగ్గులు పెడతారో వాళ్ళ ఇంట్లకు లక్ష్మీదేవి వైపు వస్తుంటారట ఇక ఎవరింటికి కూడా చెత్త చెదారము పాసు పాడు మన్ను ఉంటుందో వాళ్ళ ఇంట్లకు దరిద్ర దేవత జ్యేష్ఠ కచ్చిపోతుంటారట అందుకే తెలిసిన పెద్దలు అన్నారు అలుపు ఊతనేమో అన్నాన్ని కొడుతుంది పాసేమో పాడుని కొడుతుంది మీరు చాపజములు మెసిలినట్టు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేది వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి తెలుస్తుందా తెలుస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది ఒక్క ముచ్చట గుర్తు పెట్టుకోండి కొబ్బరికాయలకు నీళ్లు రాంగోళం చూస్తారా గింతున్న కొబ్బరికాయ గింత అవుతుంది పలగొట్టు చెరువులు పావు లీటర్ నీళ్ళు వెళ్తుంది లక్ష్మీదేవి అనేది కొబ్బరికాయలకు నీళ్ళు వచ్చినట్టు వస్తుంది
కరి తింటది వెలగ పండు. కరి అంటే ఏనుగా, ఏనుగా ఎలగ పండు తింటది. తొండంతో పట్టుకొని పట్టుకుని పుట్టుకుని ఒకటేసుకుంటది. పొద్దున లద్దులు ఎలుగ పండు పెడుతుందట. దానికి ఒక రంధ్రం ఉండదు, ఒక పప్పు ఉండదు. ఎలుగ పండు వాళ్ళ కూడా సుడుకు దీని తక్కువ ఉండదు. ఇంట్లోకి లక్ష్మీదేవి పోయేది గట్ల పోతుంది. గట్ట బుద్ధి తెచ్చుకొని పైసలు కాపాడుకుంటే లక్ష్మీదేవి ఉంటుందట. అందుకోసం నా తల్లులాల ఏ ఇంట్లో అడవిళ్ళను మగవారు నైపించుకుంటుంటాడో భార్యను నైపించుకుంటుంటాడో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్మి తిరుగుతాయి. ఏ మగవాడు భార్యను ఏడిపించుకుంటుంటాడో వాళ్ళ ఇంట్లో అష్ట దరిద్రం ఉంటది. అందరికి ఒక్క తిరిగి ఉండదు ఆ రాకల మందు వాడ. ఓ తల్లి నలుగురు బిడ్డలు కంటే 4 రకిస్తుంది. బిడ్డకు మంచి మొగడు దొరుకుతుంది. మా వడపల్లి రమేష్ దొరికిన ఇక ఇంకో బిడ్డ రాతుంటది. ఆ బిడ్డ రాతను ఉండవు ఈవెన్ వండేసి పాట రావు. పొద్దుకు కభయం కదా అంటది. గజ్వెల్ పోయేస్తుంటే అంగడి వీడు కలిసి వాడు కలిసి ఆడికేదో 1 కోటి 3 కోటలు కొట్టుకుంటాయి. వచ్చే వరకు డోల్ తెచ్చుకుంటా భగవంతాయన కెట్టదెల్లారా కొడుకు అనుకుంటా. అందుకోసమని ఆడవిళ్ళకు చేసుకున్న మొగడు మంచోడు కావాలి. ఇద్దరు రమేషులు మంచిగానే ఉన్నాడు. ఆయన పొడుగు ఉన్నాడు, ఈయన పట్టుకున్నాడు. రమేష్ అన్ని వేసిలే ఉన్నాయి కానీ మంచిగా చూసుకుంటారు వాళ్ళు. అందుకోసమని నా తల్లులాల ఇంటికాడ మొగడు మంచోడు కావాలి. చేసుకున్న మొగడు మంచోడు అయితే పుట్టింది యాదికి రాదు. యాదికి వస్తుందా? బతుకమ్మ పండుగ అవగారు ఫోన్ చేసి బిడ్డ ఇంటికి రాయంటే మొగడు మంచోడు దొరికింది అనుకో. నా ఇంటికాడ బతుకమ్మ పెడతారు అవ్వ ఎల్లుండే బొడ్డమ్మ పండుగ నాట అంటారు. ఇక నా లెక్కల గీందాక జిప్కి దొరికింది అనుకో. మా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో నేను ఎప్పుడు పోతారో కొడుకు అనుకుంటుంది. ఆఖరికి ఫోన్ చేయకుండా మా అన్న 3 సార్లు ఫోన్ చేసిండు. ఇప్పుడు ఫ్రీ బస్ అయినా ఆధార్ కార్డు పట్టుకుని అందుకే ఆడవిళ్ళకు చేసుకున్న మగడు మంచోడు కావాలి. మనం చెప్పింది లెక్క కాదు, వాళ్ళ ఇంటిని లెక్క కాదు. మీరు కూడా ఇంటికాడ పిల్లలను మంచిగా చూసుకోవాలి. ఏమి లేక బాబా బంగారం పాడుగాడు కొందామనే భయం ఉంది, పెట్టుకునే పోదామనే భయం కానీ నిజముందా మీకు తెలియదు కానీ మెదక్ జిల్లా రామపేట పక్కపూట దామసేరు ఉంటుంది. ముదిరాలే పెద్దమ్మ గుడి కాడ కథ చెప్పడానికి పోయినాం. అవే మూట్లో పెద్ద మనిషి మీకు 3 పైసలు కనుక మంచిపోయింది. ఆటో లేకపోతే తీసుకొని పాడుకోవాలి. నడుచుకుంటూ వేసుకోవాలి కూర్చున్నాడు 3 కొట్టుకుంటే కాలు పట్టడం మధ్యలో బతికింది. అందుకే నీకు ఎప్పుడు ఎటువంటి ఎంత ఉంటుంటే నా పుట్టంతా అమ్ముకున్నాడు, చేసుకున్నాడు.